నాయకుల యొక్క తప్పు అని అనుకుంటున్నాను ఖచ్చితంగా. రైట్. మనతో పాటు టీడీపీ నుంచి బాలగురుస్వామి గారు కూడా సిద్ధమయ్యారు. బాలగురుస్వామి గారు, మీరు చూసే ఉంటారు వైసీపీ ఏదైతే తల్లికి వందనం సంబంధించిన జీవో 29 పైన ఏ విధంగా విపక్షం ఆరోపిస్తూ ఉందో, అదేంటది పొరపాటు జరిగిన మిస్టేక్ అనుకోవాలా, లేదంటే మీ ప్రభుత్వ పాలసీ అదే అనుకోవాలా? గురుస్వామి గారు. వెంకట గారు, ముందుగా మీకు, బాజీ గారికి, కోటేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, మరియు బీఆర్కే వీక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఇంకా జీవో అయితే నేను చూడలేదు ఇంకా, ఎందుకనంటే నేను ఆన్ ది వే బయట ఉన్నాను, జర్నీలో ఉండడం వల్ల, సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల నేను చూడలేదు. నేను డిబేట్ లేక రావడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఏదో రాంబాబు గారు ఏదో మాట్లాడారు కదా, చంద్రబాబు నాయుడు గారు మోసగాడు, జీవో చూసాము, ఈచ్ వన్ అని చెప్పి మాట్లాడాము అని చెప్పి ఏదో లాజిక్లు ఏదో దీర్ఘంగా తీసి మాట్లాడాడు. ఎందుకనంటే ఆ మాట్లాడే మాటలకి వాళ్ళు చేష్టలకి పొంతన ఉండదు. వాళ్ళు కూడా మాట్లాడటం అనేది జనాలు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ఏదైతే చెప్పామో, ఎలక్షన్ మేనిఫెస్టోకి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కూడా, ఎందుకనంటే మేము ఒక్కరికే ఇచ్చే పని అయితే ఆ జీవోని తాకాల్సిన అవసరం లేదు. మళ్ళా ఏమంటే బాజీ గారు కూడా చెప్పారు పేరు మార్చారని చెప్పి, ఆ పేరుకు సంబంధించే జీవోని ఇవ్వచ్చు. కానీ ఫర్దర్ గా కూడా వీటన్నిటి గురించి ఆలోచిస్తాం, అన్ని చూస్తాం, చేస్తామని చెప్పి మాట్లాడారు. ఎందుకనంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంతమందికి ఏమన్నా ఆలోచనలు ఉన్నా వాటన్నిటినీ పటాపంచలు అయ్యేదాని కోసం మేము ఇస్తామని చెప్పేదానికోసంగా జీవో తయారు చేయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇచ్చిన మాట తప్పడం కానీ 100% చెయ్యం సార్. గురుస్వామి గారు, ఇప్పుడు ఆ జీవోలో ఇచ్చిన ఆ లెటర్ కోడింగ్ ఏదైతే ఉందో, ఆ డ్రాఫ్ట్ అనేది, అందులో ఫర్ ఈచ్ చైల్డ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ కాకుండా ఫర్ ఈచ్ మదర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. అక్కడే కొంత ట్విస్ట్ జరిగింది అనేది వైసీపీ ప్రధాన అంటే ఆడ చిన్న లాజిక్ కూడా ఉంటది వెంకట గారు. ప్రింట్ జరగడంలో ఏదన్నా బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అంతే తప్పిస్తే దాన్ని పట్టుకొని కుక్కతాక పట్టుకొని గోదావరి ఈదినట్టు ఈ వైసీపీ వాళ్ళు ఏదో మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు. వాళ్ళకైతే అవకాశం ఇవ్వం. జనాలకి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండానే మేము ఇచ్చిన మాటలు, చేసిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. దానికి సంబంధించి ఇచ్చిన జీవోలో వీళ్ళేదో కావాలని చెప్పేసి మాట్లాడటం తప్పితే ఏం లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్క పిల్లవాడికి ఖచ్చితంగా ఇస్తాము. దాని గురించి అయితే గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఈ వైసీపీ వాళ్ళకి లేదు. రాష్ట్ర జనాభాని కూడా వీళ్ళు ఎందుకనంటే ఏం దొరుకుతుందా అని చెప్పి వీళ్ళు కాసు కూర్చున్నారు. గోతిగాడినక్కలాగా కాసు కూర్చొని ఇదేదో దొరికిందని చెప్పేసి, ఇదేదో పెద్ద బ్రహ్మాస్త్రం లాగా అని చెప్పి మేము జనాల్లోకి పోతాము, మాకు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అని చెప్తున్నారు. ఆ 40% ఓట్ బ్యాంక్ లో కూడా ఎట్టో ఈ మిస్టేక్ పొరపాటున 11 వచ్చినాయి, లేదంటే అవి కూడా వచ్చిండే కాదు. మిమ్మల్ని ఎందుకనంటే మీకు దమ్ముంటే, మీకు చేతనైతే మీరు మీ నాయకులు అసెంబ్లీలో పారిపోకుండా వచ్చి ఎవరైతే గెలిచారో 11 మంది, ఐ విల్ ఛాలెంజ్ ఎనిబడి, మీకు మీ పార్టీకి గెలిచిన ఎమ్మెల్యేలకు అందరికి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తున్నాము. మీరు ఏదో మీడియా ముందరకు వచ్చేసి మాట్లాడటం కాదు, రేపు అసెంబ్లీలోకి వచ్చేసి మేమేదన్నా తప్పు చేస్తే మీరు మాట్లాడండి, ప్రశ్నించండి, మీ సూచనలు సలహాలు ఇవ్వండి. అంతే తప్పిస్తే ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడటం కాదు. ముందు మీరు తొందర ఎందుకు రండి, మీరు అసెంబ్లీకి, మేము ఏదైనా ఇచ్చిన మాట తప్పు ఉంటే ప్రశ్నించండి, జనాల ముందు పెట్టండి, మాట్లాడండి, దానికి మేము చెప్పే పరిస్థితి ఉంటది. అంతే తప్పిస్తే ఎక్కడా కూడా మేమైతే మాట తప్పం. డాన్సులు వేసుకునే వీళ్ళు మా గురించి మాట్లాడేది. గురుస్వామి గారు, మీరు గగ్గోలు పెడుతున్నారు వైసీపీ అది చెప్తున్నారు. మాజీ మంత్రులు వీళ్ళు మాట్లాడేది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళకి కొంచెమైనా ఆలోచన జ్ఞానం ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఈయన ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ఆ పోలవరం గురించి మాట్లాడేదానికి నాకు ముందే తెలుసు ఇది అవ్వదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఎవరు అర్థం కాదు అనుకునే వీళ్ళ సార్ మాట్లాడేది.
వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి వీళ్ళ పార్టీకి లేదు. మేమైతే ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది తథ్యం. దీన్ని అయితే అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నెరవేరుస్తాం. దీనికైతే ఎలాంటి డౌట్ అవసరం లేదు. గురుస్వామి గారు, గగ్గోలు పెడుతుంది వైసీపీ, అనవసర అర్థం చేస్తుంది, గోల్ చేస్తుందని మీరు చెప్తూ ఉన్నారు. కానీ ఆ గోలకి ఆ గగ్గోలకి అవసరాన్ని ఆవశ్యకతను కల్పించింది మీరే కదా. ఆ జీవోని కొంత ట్విస్టెడ్ గా ఇవ్వడం వల్లనే ఇదంతా జరిగింది. లేదంటే మేబీ వాళ్ళు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదేమో. ఫర్ ఈచ్ చైల్డ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా సైలెంట్ గా ఉండేవాళ్ళేమో వాళ్ళు కూడా. సైలెంట్ గా ఉండే వాళ్ళు అయ్యి ఉండొచ్చేమో, నేను కాదనట్లేదు దాని గురించి. అంటే ఆ జీవో తయారు చేయడంలో ఏదైనా బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు, అంతకు తప్పిస్తే ఆడ ఎలాంటిది ఏమి లేదు. ఎందుకనంటే వీళ్ళు నెల నెల ఉద్యోగస్తులకి జీతాలు వేయలేదు. వీళ్ళు ఇస్తారో లేదో చెప్పాలి, ఇంకా ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేకుండా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు. వీళ్ళేం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఆయన డిబేట్లు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు బటన్ నొక్కి ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా, జనవరిలో బటన్ నొక్కి మే నెలలో ఎలక్షన్ వస్తే ఎలక్షన్ వచ్చేంత వరకు కూడా వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. ఏదైనా ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు, ఎదుటి పార్టీని అడిగేటప్పుడు ముందు మనం ఏం చేసాము, అడిగే నైతిక హక్కు అర్హత మనకుందా లేదని కూడా ఆలోచించాలి. వీళ్ళు చేస్తే అదేదో చెప్తారు సామెత, ఇంకా డిబేట్ లో ఎందుకు ఆ సామెత చెప్పకూడదు. వీళ్ళు కూడా మాట్లాడటం అనేది అది దట్స్ నాట్, అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ రైట్ కోటేశ్వర గారు, రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఐ థింక్ ప్రతి ఫ్యామిలీలో ఐ థింక్ 2 నుంచి 3 పిల్లలు కామన్ డౌట్ లేదు సార్, తెలియజేస్తా ఉన్నాను. గురుస్వామి గారు చెప్పండి. గురుస్వామి గారు, మేము ఎంతమంది పిల్లలున్నా పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున తల్లికి వందనం మేము ఏదైతే ప్రకటించామో దాని ప్రకారం ఖచ్చితంగా తల్లి అకౌంట్ లేక డబ్బులు అనేది మేము వేస్తాం సార్. రైట్ 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 కోటేశ్వర గారు, స్టేట్ ఉన్న సిచ్యువేషన్ కూడా మీకు తెలుసు, బాగానే ఐడియా ఉండి ఉంటుంది. ప్రతి మదర్కి ప్రతి కుటుంబంలో 2 నుంచి 3 పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న స్టేట్ ఉన్న సిచ్యువేషన్ లో అంతమందికి నిజంగానే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చే పరిస్థితి కానీ, ఇచ్చే కెపాసిటీ కానీ స్టేట్ ఎకనామిక్ వ్యవస్థకి ఉందా, సిస్టమ్కి ఉందంటారా అంత ఇంపాక్ట్ఫుల్ గా? అటువంటి సత్తా లేకపోతే అటువంటి శక్తి లేదా ఆ విధంగా సంపదని లేదా రాబడిని సృష్టించేటువంటి శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు 3 పార్టీల కుటుంబాలు చెప్తున్నారు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనుగుణంగా ఇవ్వగలరు అనేటువంటి ఉద్దేశంతోనే ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అందుకని ఈ జీవో కూడా జారీ చేశారు. గైడ్ లైన్స్ కూడా ఏదైనా ఫర్దర్ గైడ్ లైన్స్ తర్వాత ఇస్తామంటున్నారు. ఎందుకు అంటే ఈ పథకం కింద ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా అంకెలు మారిపోతా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు తీసేయాల్సి వస్తుంది, కొంతమంది పేర్లు. అదేవిధంగా కొత్తగా చేరినటువంటి వాళ్ళ పేర్లు కొంతమందిని చేర్చాల్సి ఉంటుంది. అందుకని ఇది ఎప్పటికప్పుడు ఇదేమి లెక్కలు తేలనటువంటిది ఏం కాదు. లేకపోతే ఏ తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నారని ప్రతి ఇంటికి వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే స్కూల్లో చేరినటువంటి వాళ్ళకే కదా ఇది వర్తించేది. స్కూల్లో చేరినటువంటి వాళ్ళు టీచర్లందరూ కూడా వివరాలన్నీ స్పష్టంగా రాస్తారు. అది మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకి, మొత్తం రాష్ట్ర కేంద్రానికి వెళ్ళడం పెద్ద సమస్య ఏం కాదు అది. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లిస్టులు తయారైన తర్వాత ఇదిగో ఈ లిస్టులు ఉన్నది అని చెప్పేసి వాళ్ళు నివేదిస్తారు. ఆ నివేదిస్తే ఇంతమంది పిల్లలు ఉన్నారు ఈ కుటుంబంలో, వీళ్ళు ఉన్నారు అనేది నివేదిస్తే దాన్ని ప్రాసెస్ చేయటం. అందుకని ఇంకా జీవో వచ్చింది, విడుదలైంది, దాని మీద అభ్యంతరాలు రైజ్ చేశారు. దాని మీద క్లారిటీ ఇవ్వకపోతే లేదా ఇది కరెక్టే అని చెప్పేసి లేదా వివరణ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలనేది నా అభిప్రాయం. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, రేపు ఎల్లుండిలో ఒక గవర్నమెంట్ ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు అనుకోండి, లేదు ఇది అది రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా జనసేన బీజేపీ వాళ్ళు కానీ వాళ్ళు నోటికి తాళాలు వేసుకోవాల్సి వస్తుంది. అందుకని అటువంటి పరిస్థితి మొదటి నెలలోనే తెచ్చుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. అందువల్ల చూద్దాం, వెయిట్ చేద్దాం అనేది నా అభిప్రాయం. అంతే తప్ప నిర్ధారణకు వచ్చేసి
రంబటి రాంబాబు గారి లాగా కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది ప్రతిపక్ష పార్టీ, దెబ్బతిని ఉన్నది. ఏ అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు వాళ్ళు. చూడనివ్వండి, వాళ్ళ అభిప్రాయం ఒకవేళ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే వాళ్ళకి మళ్ళా జనంలో అభిమానం వస్తుంది. లేదు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, పార్టీలకి జనం నుంచి వ్యతిరేకం వస్తుంది. చూద్దాం. రైట్, కుటుంబంలో అందరికీ వర్తింపు చేసేలా ఖచ్చితంగా ఇది అమలు అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. గవర్నమెంట్ చెప్పిన విధంగా, ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఖచ్చితంగా ఆ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు లేదంటే గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, అక్షరాస్యత శాతం పెరిగే అవకాశం ఉంది కదా ఏపీ మొత్తంలో కూడా. డెఫినెట్ గా ఉంటుంది. అసలు మామూలుగానే పెరిగింది. గతంలో మాదిరి ఇప్పుడు వాళ్ళ ఏమి లేనటువంటి వాళ్ళు కూడా పిల్లల్ని చదివించాలనేటువంటి అది కాన్షియస్నెస్ పెరిగింది. అందువల్ల ఈ పథకం వచ్చిన తర్వాత 100% పిల్లలు స్కూళ్ళలో చేరుతున్నారు. ఎక్కడో కొంతమంది ఇప్పుడు సంచార జాతులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా స్థిర జీవనం లేనటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, లేదని అంటలేదు. అటువంటి వాళ్ళు స్కూల్ విద్యకి దూరంగా ఉన్నారు. అందుకని వాళ్ళకి ఎట్లాగో ఇది నమోదు కానటువంటి వాళ్ళకి వర్తించదు. కానీ స్థిర నివాసాలు ఉండి చేసేటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల్ని శుభ్రంగా చేరుస్తున్నారు. ఇది మంచిదే. దీని ఉద్దేశం కూడా అదే. ఆ విధంగా తల్లిదండ్రులను ఎంకరేజ్ చేయటం. ఎందుకంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని పనుల్లోకి పెడితే ఎంతో కొంత ఆదాయం వస్తుందో చెప్పేసి గతంలో స్కూళ్ళలో చేర్చినా గానీ స్కూళ్ళకి పంపకుండా పొలాల్లో పనిచేయడానికి తీసుకెళ్లినటువంటి ఉదంతాలు అందరికీ తెలిసినటువంటివి. అందుకని దాని కారణంగానే 75% హాజరు అనేటువంటి నిబంధన కూడా అదే. అందుకే పెట్టారు. ఎందుకు అంటే ఒకసారి డబ్బు తీసుకున్న తర్వాత పిల్లలు బడికి పంపకుండా పొలాల్లో పని చేయించుకుంటే అది దానివల్ల ఫలితం ఉండదు కదా. అందుకనే 75% హాజరు అనేటువంటి కూడా ఆ కండిషన్ కూడా పెట్టారు. అలాంటి కండిషన్లు పెట్టాలి. అటువంటి కండిషన్లు పెట్టడాన్ని నేనైతే సమర్థిస్తాను. ఎందుకంటే దాని ఉద్దేశం అది సరైనటువంటిదే. లేకపోయేట్లయితే పక్కదారి పెట్టేటువంటి అవకాశం ఉంది. దాని ప్రయోజనం నెరవేరు. అందుకని ఆచరణలో ఏం చేస్తారు ఏమిటనేటువంటిది రేపు ఎల్లుండిలోనే క్లారిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని గురించి మంచి చెడ్ల గురించి విమర్శలు చేయడానికి ఏ పార్టీకైనా ఎవరికైనా హక్కు ఉందనేది నాకు